మార్కెట్లో పెడదాము, వీళ్ళ బాటిలింగ్ చేసి నేను ఇక్కడ తెలంగాణలో అమ్మండి తాగండి అని అంటలేను నేను. బాటిలింగ్ చేసి బయటి దేశాలకు పంపిస్తాము, యూరోపియన్ కంట్రీస్కి పంపిస్తాము. దీనికి మెడిసినల్ బెనిఫిట్స్ ఉన్నాయి, దీనికి యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్ ఇది. దీంతో నీకు మోకాలు నొప్పులు రావు. ఇంకోటి, నేను సారా అనేది ఒక్కటే అనలేదు. మీరు సారా అనగానే అందరూ ఏమనుకుంటారు, దేశీ లిక్కర్, చీప్ లిక్కర్ అంటారు. సారా ఇస్ జస్ట్ అ వర్డ్ ఆఫ్ మద్యం, అంతే. ఆల్కహాల్ అన్నట్టు. విస్కీ కూడా ఆల్కహాలే. విస్కీ అని అబ్బా విస్కీ స్కాచ్ అని గొప్పగా మాట్లాడతారు. మన భాషలో ఉండే సారాని మాత్రం చీప్గా మాట్లాడుతున్నారు. ఏమనంటే తాండలలో వీళ్ళంతా చీప్ లిక్కర్ చేస్తారు, దానివల్ల చచ్చిపోతున్నాము అంటారు. ఎందుకు వాళ్ళకి ఈ బ్యాడ్ నేమ్ వచ్చింది? కల్తీ జరుగుతుంటది. కల్తీ జరిగేటోళ్ళు కల్తీలను పట్టుకోండి. ఇప్పుడు కల్తీ, ఈ విస్కీ కల్తీ జరుగుతలేదా? విస్కీ బాటిల్స్ కల్తీ వస్తలేదా? ఏది కల్తీ వస్తలేదు? కల్తీ లేదు. మొన్ననే మీరు చూసినావు కదా, ఆంధ్రప్రదేశ్లో మిల్క్ కల్తీ చేసిన ఎంతమంది చనిపోయినారు అనేది. ఆఖరికి పాలు కూడా కల్తీ చేస్తున్నారు కదా. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏమన్నా అనిరుద్ రెడ్డి ఇప్పపు సారా ఏమన్నా ప్రమోట్ చేసే 100% వాళ్ళ కోసం ప్రమోట్ చేస్తాను. బిజినెస్ చేస్తారా? నేను ఒకటి క్లారిటీతో చెప్తాను. నేను ఏం నా దగ్గర డిస్టిలరీ పెట్టాలని చెప్పి ఆలోచన లేదు. నేను పెట్టాలి, మళ్ళీ డిస్టిలరీస్ పెట్టి ఆ రోజు చేసిన తప్పు ఇప్పుడు చేయొద్దు. ఆ రోజు ఏం తప్పు చేసినారు? ఇవన్నీ బంద్ చేపించేసి డిస్టిలరీస్ కానీ, కింగ్ ఫిషర్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేసిండ్రు. ఈరోజు నేను ఏమంటున్నాను, వీళ్ళని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వల్ల ఆ ట్రైబల్స్ని కానీ, ఎస్టీ సోదరులను పెట్టి వాళ్ళని గ్రూప్గా చేసి ఒక్కొక్క యూనిట్ వాళ్ళతో పెట్టియాలి. పువ్వు వాళ్ళు తెచ్చేటట్టు, డిస్టిలరీ వాళ్ళతోనే చేయించేటట్టు, బాటిలింగ్ వాళ్ళతోనే చేయించేటట్టు, ఇట్లా 3 phases చేయించి సేల్స్ గవర్నమెంట్ మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఆ ప్రాఫిట్తో మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ కోసమే యూజ్ చేయాలి. ఆ ఆలోచన ఒకటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా ఉందా మరి ప్రభుత్వం? మన 55 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టినారు. ఫస్ట్ చెట్లు పెట్టాలి కూడా పెట్టించారు. అదే అందరు పెట్టినారు. బీజేపీ వాళ్ళు సంతకాలు పెట్టినారు. మినిస్టర్ కూడా మీ జిల్లానే, మినిస్టర్స్ తో పెట్టాలి. మినిస్టర్ కూడా మీ జిల్లానే, గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ తో పెట్టించిన 55 మంది ఎమ్మెల్యేలతో పెట్టించినాను. ఇప్పపు చెట్లు ఫస్ట్ పెట్టాలి మనము. ఆ చెట్లకి పెస్టిసైడ్స్ అవసరం లేదు, డ్రాట్ ఏరియాలో పెరుగుతుంది, నీకేం స్ప్రే అవసరం లేదు, యూరియా అవసరం లేదు, ఆర్గానిక్. అది ఇది ఒక్కటే కాదు కదా. నేను ఏమంటున్నా, దాంతో ఎసెన్స్ తీద్దామంటున్నా. ఇప్ప పువ్వు సారాన్ని తెచ్చేంత వరకు అనిరుద్ రెడ్డి సారా ఒకటే కాదు, ఇప్ప పువ్వు నేను ఫైట్ చేస్తాను, రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఇప్ప పువ్వుతో ఎసెన్స్ తీద్దామంటున్నాను, చాక్లెట్ చేద్దామంటున్నాను, కేక్స్ చేద్దామంటున్నాను. దాంతో ఒక్కటే కాదు కదా, సోప్స్ చేద్దామంటున్నాను. సో డిఫరెంట్ చేయవచ్చు. ఆ చెట్టు నుంచి ఏవో చెత్త చెట్లు పెట్టి పువ్వు మీద చాలా బిజినెస్ ఐడియాలు ఉన్నట్టున్నాయి మీకు. వాళ్ళ కోసం ఆదివాసులను ఎట్లా ప్రమోట్ చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ట్రైబల్స్ తో చేపిస్తారు. హనీ ఫ్రమ్ ట్రైబల్స్ అంటారు. మన ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ మన అడవుల్లో దొరికేది. కానీ మన బాటిలింగ్ ఎట్లుంటది? బాటిలింగ్ చీప్ గా చేస్తారు. బయట దేశంలో ఏం చేస్తారు, వాళ్ళ ప్రోడక్ట్ చీప్, వేస్ట్, స్పిరిట్. బాటిల్ మాత్రం పెళ్లి కొడుకు లాగా తయారు చేస్తారు. సో మనం కూడా వీళ్ళు బాటిలింగ్ చేసేసి మంచిగా ఎట్లయితే యూరోపియన్ కంట్రీస్ చేసి 10,000 అమ్మండి. ఎందుకు 100 రూపాయలు 200 రూపాయలు అని పెడతారు? మనది తక్కువ ఎందుకు చేసుకుంటున్నాం? మనం 10,000 పెట్టి మనం చేద్దాము, అడ్వర్టైజ్మెంట్ చేద్దాము, మార్కెటింగ్ చేద్దాము. ఆ ప్రాఫిట్తో వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారుతుంది కదా. అనిరుద్ రెడ్డి గారు, ఆదివాసీలు ట్రైబల్స్ చేస్తున్న చాలా ఉన్నాయి. వాళ్ళ చేతి కళలు కానీ, లేకపోతే బొమ్మలు కానీ రకరకాలే. వాటి ప్రమోషన్ కి దిక్కు లేదు. అదే చేయాలి అంటున్నా, నేను చేయాలంటున్నా. ఇది ఒక్కటే కాదు కదా, అదే చేయాలి. మన ప్రోడక్ట్ బెస్ట్, మన అడ్వర్టైజ్మెంట్ లేదు, మార్కెటింగ్ లేదు అంటున్నారు. మీరు అన్నట్టు హనీ కూడా, తేనె అవును చాలా చీప్ గా అమ్ముకుంటారు. అదే మన వాల్యూ మనకు తెలియదు, మన ఇంటి బంగారం మనకు తెలియదు. మనం పక్కన చూస్తుంటాం, పక్కన ఏముందని చెప్పేది మనది మర్చిపోతాం ఫస్ట్. ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా ఎట్టనే అయిపోయింది. మన కాన్స్టిట్యూన్స్ ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే మంచోడు ఉంటే చూడరు, పక్కన వాళ్ళ దిగు చూస్తుంటారు. మంచోడు ఉన్నా కానీ పక్కన చూస్తుంటారు. అంటే మన ఇంటి బంగారం మనం గుర్తుపడతలేము. అది మనం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, రియలైజ్ అవుతుందో, డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. ఎంత టర్న్ ఓవర్ ఎంత రావచ్చు ఇదంతా మీకు ఒక ఐడియా కూడా వచ్చి ఉంటుంది కదా. టర్న్ ఓవర్ గురించి చేయలేదు. ఇప్పుడు మెక్సికోలో వాళ్ళు ఎప్పుడు 1800s ఎప్పుడో 3 బ్యారెల్ పంపించినారు, ఏది అమెరికాకి. ఈరోజు వాళ్ళు నాకు తెలిసి $13 బిలియన్ చేస్తున్నారు. అంటే దాదాపు 3 లక్షల కోట్ల దానికి అప్రాక్సిమేట్లీ వాళ్ళు చేస్తున్నారు. అట్లనే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 10-20 yearsకి అక్కడ రీచ్ అవుతాం కదా అని చెప్పేసి. జపాన్ వాళ్ళు అయితే 10 years అనే మంచిగా 3,000 crores దానికి రీచ్ అయినారు. మన ఇండియాలో మన ప్రోడక్ట్ ఆర్గానిక్ కాబట్టి మనం అట్లా 5 years కూడా రీచ్ కావచ్చు. ఇంకా 2 శాఖలు ఖాళీ ఉన్నాయి మంత్రివర్గంలో. ఇప్పపు శాఖ అని ఒకటి పెట్టి మీకు ఇస్తే బెటర్. వాళ్ళు ఎందుకు అంత ఇప్పపు శాఖ అనేది ట్రైబల్స్ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చి చేస్తే వాళ్ళకి తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఎందుకు మీరు పోయి మీరు ఆదిలాబాద్ అడవిలోకి పోయి మీరు అడగండి ఒకసారి ట్రైబల్స్ ని ఇప్పపు గురించి, వాళ్ళు నాకని ఎక్కువ చెప్తారు. ఇప్పపు సారా మీదకి వెళ్ళి మీరు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయ్యి మళ్ళీ డ్రగ్స్ వైపు వచ్చారు. అది కూడా ఒకటి మీకు వినిపిస్తాను. గత 2-3 రోజుల నుండి నా పైన ట్వీట్లు కానీ, సోషల్ మీడియాలో కానీ
మీ పొలిటీషియన్స్ పైన లై డిటెక్టర్ పెట్టాలా, అది పెట్టాలా అని చెప్పి కొంతమంది చెప్పడం జరుగుతుంది. నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు